నమస్కారం సిటీ బులెటిన్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ మంచిర్యాల జిల్లా కేంద్రం లయన్స్ క్లబ్ ఆఫ్ మంచిర్యాల ఆధ్వర్యంలో ఘనంగా జాతీయ సైనిక దినోత్సవం మాజీ సైనికులను సన్మానించిన లయన్స్ క్లబ్ ఆఫ్ మంచిర్యాల చైర్మన్ లయన్ మధుసూదన్ రెడ్డి అధ్యక్షులు బాలమోహన్ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జైపూర్ మండల సమైక్య కార్యాలయంలో అధికారులతో సమీక్ష సమావేశం పాల్గొన్న ఎంపీడీఓ సత్యనారాయణ వివిధ శాఖల అధికారులు శబరిమలకు పయనమైన రామకృష్ణాపూర్ కోదండ రామాలయ అయ్యప్ప మాలధారులు మంచిర్యాల జిల్లా కేంద్రంలో లయన్స్ క్లబ్ ఆఫ్ మంచిర్యాల ఆధ్వర్యంలో సైనిక దినోత్సవం ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ ప్రోగ్రాం చైర్మన్ లయన్ మధుసూదన్ రెడ్డి, మంచిర్యాల లయన్స్ క్లబ్ అధ్యక్షులు బాలమోహన్ ఆధ్వర్యంలో మాజీ సైనికులను శాలువాలు కప్పి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా లయన్ మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ సైనికుల సేవలు మరువలేనివని, అహోరాత్రులు ఎలాంటి వాతావరణాన్నైనా తట్టుకుని దేశ రక్షణ కోసం, ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని కాపాడటం కోసం, దేశ అంతర్గత శక్తులను అణిచివేతలో వారి కృషి ఎంతో ఉందని అన్నారు. సైనికుల సేవలను స్మరించుకుంటూ ఈ రోజు దేశవ్యాప్తంగా సైనిక దినోత్సవం జరుపుకుంటున్నామని, ఈ సందర్భంగా మాజీ సైనికులను సత్కరించుకున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల లయన్స్ క్లబ్ సభ్యులు వినయ్ కుమార్, కొత్త సురేందర్, నాగేందర్, గోలిరాము, చంద్రమోహన్ గౌడ్, చందూరి మహేందర్, సదానందం, మాజీ సైనికులు తదితరులు పాల్గొన్నారు. క్లబ్ మంచిర్యాల ఆధ్వర్యంలో ఈరోజు జనవరి 15 భారత సైనిక దినోత్సవం, ఇండియన్ ఆర్మీ డే సందర్భంగా మాజీ సైనికులు ఉన్నారో వారిని గుర్తించి వారికి ఘనంగా లయన్స్ క్లబ్ మంచిర్యాల అధ్యక్షులు లయన్ బాలమోహన్ గారి ఆధ్వర్యంలో శాలువాతో సత్కరించి మెమెంటోను అందజేయడం జరిగింది. మన భారతదేశానికి స్వాతంత్రం రాకముందు 1895 ఏప్రిల్ 1వ తారీఖున మరి మన దేశానికి సైన్యం అనేది ఉండేది. కానీ 1947 సంవత్సరంలో మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత మన సైన్యంలో ఒకరిని సైనిక అధికారిగా నియమించినటువంటి సందర్భమున ఈ జనవరి 15 ఆర్మీ డేగా నిర్వహించడం అనేది జరుగుతుంది. మరి దేశ సేవలో సైనికుల యొక్క పాత్ర ఎంతో ఉంది. మరి కుటుంబాలను వదిలిపెట్టి సంవత్సరాల తరఫరు దేశానికి వారి చేస్తున్నటువంటి సేవలు అభినందనీయమైనది. వారు చలికి, ఎండకు, వర్షానికి చూడకుండా మరి శత్రువుల యొక్క బుల్లెట్లకు, అలాగే శత్రువులు ఎదుర్కొనడానికి వారు చూపిస్తున్నటువంటి సాహసము వర్ణాతీతము. సో అలాంటి దేశ సేవలో నిమగ్నమైనటువంటి గౌరవ సైనికాధికారులను సన్మానించడము, వారిని గుర్తు చేసుకోవడం అనేది నిజంగా అభినందనీయమైనది. ఈ సందర్భంగా మేము లయన్స్ ఆర్గనైజేషన్ ద్వారా మేము చేస్తున్నటువంటి ఎన్నో సేవా కార్యక్రమంలో భాగంగా నేషనల్ ఫెస్టివల్స్ని కూడా మేము నిర్వహిస్తున్నాము. సో ఇందులో మా సీనియర్ లైన్ మెంబర్స్ అందరూ పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా మరొకసారి గౌరవ సైనికుల అధికారులందరికీ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి వారు చేస్తున్న సేవలు, మరి దేశంలో మా బార్డర్లలో వారు చూపిస్తున్నటువంటి సాహసోపేతమైనటువంటి ధైర్యాన్ని మరి మనం ఇక్కడ మన ప్రాంతంలో నిరాడంబరంగా జీవించేటువంటి అవకాశాన్ని కల్పిస్తున్నటువంటి వారికి అందరికీ కూడా హృదయపూర్వకంగా జోహాలు పలుకుతూ వారికి మనందరం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ సందర్భంగా మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినటువంటి ఈరోజు ఈ కార్యక్రమంలో సన్మాన గ్రహీతులందరికీ కూడా మరొకసారి లయన్స్ క్లబ్ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తుంది. ఈరోజు నేషనల్ ఆర్మీ డే సందర్భంగా మన ఇండియా ఆర్మీకి శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు మా లయన్స్ క్లబ్ మంచిర్యాల ఆహ్వానం నుంచి ఈరోజు సన్మాన గ్రహీతలుగా వచ్చేసిన సైనికులకు వారి నా యొక్క అభినందనలు. వారు మాకు అవకాశం ఇచ్చిన వారికి కూడా మరొక కృతజ్ఞతలు చెప్తూ ముందు కార్యక్రమం కూడా ప్రతి ఒక్కరు వచ్చి పాల్గొనని చెప్పి నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఆర్మీ సోదరులు కూడా నా యొక్క అభినందనలు. ఆర్మీ డేని పురస్కరించుకొని ఈరోజు మంచిర్యాల లయన్స్ క్లబ్ పెద్దలు మమ్మల్ని మంచిర్యాల మాజీ సైనికులందరినీ పిలిచి సత్కారం చేసి మమ్మల్ని సన్మానించి గౌరవించడం మాకు చాలా గౌరవం అనిపించింది. నెక్స్ట్ ఇలాగే యువతకు మంచి
మమ్మల్ని ఎవరైతే మాజీ సైనికులు ఉన్నారో వాళ్ళని గౌరవిస్తూ ఉంటే వేరే ఎవరైతే యువకులు ఉన్నారో వాళ్ళకు కూడా ఒక స్ఫూర్తి వచ్చేసి దేశ రక్షణ కొరకు వాళ్ళు కూడా పాటుపడి ముందుకు పోయి దేశ రక్షణలో పాల్పంచుకుంటారని, తద్వారా వచ్చే ఎవరైతే యువత ఉన్నారో ప్లస్ పెద్దలు ఎవరు ఉన్నారో వాళ్ళందరికీ ఒక మంచి సందేశం పోతుందని ఈ రకంగా ఈ సభగా నేను తెలియజేస్తున్నాను. ఈ యొక్క అవకాశాన్ని మాకు కల్పించిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని జనకాపూర్ సబ్ జైలు వద్ద బుధవారం మధ్యాహ్నం ఆసిఫాబాద్ పోలీసులు విస్తృతంగా వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు ఆదేశాల మేరకు ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రధాన కూడళ్లతో పాటు గ్రామ శివారులో ఆసిఫాబాద్ పట్టణ సిఐ బుద్దె రవీందర్ ఆధ్వర్యంలో వాహనాల తనిఖీలు నిర్వహించి ధృవీకరణ పత్రాలు, మైనర్ డ్రైవింగ్ లైసెన్స్ లేని వారిపై వాహనాలపై 50 కేసులు నమోదు చేశారు. ఈ సందర్భంగా సీఐ రవీందర్ మాట్లాడుతూ రవాణా శాఖ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేయడంతో పాటు జరిమానాలు విధిస్తున్నామన్నారు. వాహనదారులు తప్పనిసరిగా ధృవీకరణ పత్రాలు, లైసెన్సులు, ఇన్సూరెన్స్ పత్రాలు కలిగి ఉండాలన్నారు. ర్యాష్ డ్రైవింగ్ చేసే వారిపై కేసులు నమోదు చేస్తామన్నారు. మద్యం తాగి వాహనాలు నడిపితే జైలుకు వెళ్లాల్సి వస్తుందని అన్నారు. ఈ తనిఖీల్లో ఆసిఫాబాద్ ఎస్ఐ రాజేశ్వర్, పోలీస్ సిబ్బంది. మంచిర్యాల జిల్లా జైపూర్ మండల కేంద్రంలోని మండల సమైక్య కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు వివిధ శాఖల అధికారులు సంయుక్తంగా ఆయా శాఖల సిబ్బందితో ప్రభుత్వ పథకాల అమలు కొరకు బుధవారం సమావేశం నిర్వహించారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డుల జారీ, ఇందిరమ్మ ఇండ్లు, వివిధ సంక్షేమ పథకాల అమలులో భాగంగా లబ్ధిదారుల ఎంపికపై ఈ సమావేశంలో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ సత్యనారాయణ మాట్లాడుతూ ఈ నెల 26న ఈ పథకాలన్నీ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈలోపు లబ్ధిదారుల ఎంపికను పూర్తి చేయాలని సంబంధిత శాఖల సిబ్బందిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ శ్రీపతి బాపురావు, వ్యవసాయ అధికారి మార్క్స్ గ్లాడ్సన్, ఏపీడీ మల్లేష్, డిప్యూటీ డీఈ విద్యాసాగర్, ఆర్ఏలు తిరుపతి, అపూర్వదేవి, ఏపీఓ బాలయ్య, ఐకేపీ ఏపీఎం రాజ్ కుమార్, ఏఈఓలు, పంచాయతీ కార్యదర్శులు, ఈజీఎస్ సిబ్బంది, కంప్యూటర్ ఆపరేటర్లు తదితరులు పాల్గొన్నారు. మండల కోఆర్డినేషన్ చేసుకొని ఫీల్డ్ వెరిఫికేషన్లో సహాయం చేయమని చెప్పడం జిల్లా కలెక్టర్ చెప్పడం జరిగింది. సో దీనికి సంబంధించి ముందుగా మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గంలో శ్రీరామ సేవా సమితి ఆధ్వర్యంలో భీమిని మండల కేంద్రంలో సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని బుధవారం నిర్వహించిన పరుగు పందెం పోటీలో యువత ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్ఐ విజయ్ కుమార్ హాజరై విజేతలకు బహుమతులను అందజేశారు. కామడి కృష్ణ, దొరిశెట్టి అంజీ, చంద్రకాంత్, విష్ణు, అరవింద్, సుతీక్షన్లు బహుమతులు కైవసం చేసుకున్నారు. మంచిర్యాల జిల్లా రామకృష్ణపూర్ పట్టణంలో శ్రీ కోదండ రామాలయంలో అయ్యప్ప మాల ధరించిన స్వాములు బుధవారం శబరిమలైకి పయనమయ్యారు. ఉదయం అయ్యప్ప దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం గురుస్వాములు మాలధారులకు ఇరుముళ్లు కట్టారు. 41 రోజులు మండల దీక్ష పూర్తి చేసుకున్న స్వాములు నేడు శబరిమలై పయనం కావడంతో ఆలయ ప్రాంగణం భక్తులతో సందడిగా మారింది. అర్చకులు పురుషోత్తం అయ్యప్ప మాలధారులకు భీక్షను ఏర్పాటు చేయగా శరణఘోషతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగింది. ఈ కార్యక్రమంలో అయ్యప్ప భక్తులు తదితరులు పాల్గొన్నారు.
బులెటిన్ ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. మంచిర్యాల జిల్లా కేంద్రం లయన్స్ క్లబ్ ఆఫ్ మంచిర్యాల ఆధ్వర్యంలో ఘనంగా జాతీయ సైనిక దినోత్సవం. మాజీ సైనికులను సన్మానించిన లయన్స్ క్లబ్ ఆఫ్ మంచిర్యాల చైర్మన్ లయన్ మధుసూదన్ రెడ్డి, అధ్యక్షులు బాలమోహన్. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జైపూర్ మండల సమైక్య కార్యాలయంలో అధికారులతో సమీక్ష సమావేశం. పాల్గొన్న ఎంపీడీఓ సత్యనారాయణ, వివిధ శాఖల అధికారులు. శబరిమలకు పయనమైన రామకృష్ణాపూర్ కోదండ రామాలయ అయ్యప్ప మాలదారులు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.